మహిమ మనం దేవుడికి మహిమ మన జీవితంలో చెల్లించాలి. ఎలాగంటే మనం చేసే మేలు చేతన, మనం చేసే పనుల ప్రతి ఒక్క విషయంలోనే సహా దేవుడికి మహిమ వచ్చేతర మన జీవితం ఉండాలి. మళ్ళీ మన నడత, మనం ప్రేమ, మన సహోదరుల ప్రేమ దేవుడికి మహిమ వచ్చేతర ఉండాలి మన జీవనం. మళ్ళీ మనం దేవుడికి ఫస్ట్ జాగా ఇవ్వాలి. డబ్బు కానీ హృదయంలో ఫస్ట్ జాగా ఇవ్వకూడదు. ఆయన కోరుకునేది మన హృదయం ప్రాధాన్య స్థానం ఆయనకు ఉండాలని, ఆయన కార్యాలు మెండుగా చేయాలని, మనం ఆయనకు మహిమ వచ్చేతర ఇక్కడ సమయం పెట్టింది దేవుడు. కానీ మన విషయాల కోసం మనం ఇక్కడ జీవించేకి అప్పుడు దేవుడు జాగా కొంచెం అవుతుంది. కాబట్టి ప్రాధాన్య జాగా దేవుడికే ఇవ్వాలి.